దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. పరమ తండ్రి నీదు మాట విభునితో మాట్లాడుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు వాడుక భాషలో బైబిల్ చదువుకుంటున్నాం కదా. ఈరోజు లేవికాండం 23వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నామండి. ఇది ఆడియో బైబిల్ బేసికల్గా, కాబట్టి వీడియోని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయొద్దు. మెయిన్ గోల్ ఏంటంటే, ఎవరికైతే కళ్ళు సైట్ ప్రాబ్లం ఉందో, లేకపోతే బిజీగా ఎవరున్నారో వాళ్ళు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివితే వినాలనుకునేవారు ఉన్నారు. సో వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని ఈ విధంగా నేను ఆడియో చేస్తున్నాను. ఇంకా కొంతమందికి అయితే బైబిల్ తెలుగు భాష చదవడం రాదు, కానీ మాట్లాడడం వచ్చు. ఇది స్పోకెన్ తెలుగులో ఉంది కాబట్టి, వాడుక భాషలో అనువదించారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయాలని అనిపించి నేను చేస్తున్నాను. ఈ రికార్డింగ్ లేకపోతే ఎడిటింగ్ ఇవి నాకు సరిగ్గా రావటం లేదు, కాబట్టి నాయిస్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. త్వరలో కొంచెం బాగా నేర్చుకొని ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. ప్రార్థించండి ఈ విషయంలో. సరే, ఇప్పుడు నేను లేవికాండం 23వ అధ్యాయాన్ని చదువుతున్నానండి. 23వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటేనండి, 44 వచనాలు కనిపిస్తున్నాయి. ఈ 44 వచనాలు దేని గురించి టూకీగా చెప్తున్నారో ఇక్కడ రాశారు, నేను చదువుతున్నాను. 23వ అధ్యాయం ఎక్కువ దేని గురించి చెప్పారంటే, దేవుడు నియమించిన పవిత్ర కాలాలు లేక పండగల గురించి, అలాగే విశ్రాంతి దినం గురించి, పస్కా పండుగ, పొంగని రొట్టె పండుగ గురించి, మొదటి పంటల గురించి, పెంతుకోస్తు పండుగ గురించి, బూరలూదే పండుగ గురించి, ప్రాయశ్చిత్తం గురించి, పర్ణశాలల గురించి రాశారంట. సో మొత్తం ఇజ్రాయేలీల పండుగలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయేమో చూద్దాం. చదువుతున్నాను. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు ఇజ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, యెహోవా నియమించిన కాలాలు మీరు పవిత్ర సభలుగా చాటించాలి. నా నియామక కాలాలు ఇవే. వారంలో పనిచేయడానికి 6 రోజులున్నాయి. 7వ రోజు విశ్రాంతి దినం, పవిత్ర సభ దినం. ఆ రోజున మీరు ఏ పని చేయకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా ఆ రోజు యెహోవాకు చెందిన విశ్రాంతి దినం. యెహోవా నియమించిన కాలాలు ఇవి. మీరు వాటి నియామక కాలాలలో పవిత్ర సభలుగా చాటించవలసినవి ఇవి. మొదటి నెల 4వ రోజున సాయంకాలాన యెహోవా పస్కా పండుగ ఆరంభం అవుతుంది. ఆ నెల 15వ రోజు యెహోవాకు పొంగని రొట్టెల పండుగ ఆరంభం అవుతుంది. అప్పుడు మీరు 7 రోజులు పొంగజేసే పదార్థాలు, కలపని రొట్టెలు తినాలి. మీరు 7 రోజులు పొంగజేసే పదార్థం, కలపని రొట్టెలు తినాలి. మొదటి రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. ఆ రోజున మీ బ్రతుకు తెరువు కోసం ఏ పని చేయకూడదు. 7 రోజులు మీరు యెహోవాకు హోమాలు చేయాలి. 7వ రోజు కూడా మీరు పవిత్ర సభగా సమకూడాలి. ఆ రోజున మీ బ్రతుకు తెరువు కోసం ఏ పని చెయ్యకూడదు. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, నేను మీకు ఇచ్చే దేశానికి మీరు చేరి దాని పంట కోసినప్పుడు ఆ మొదటి పంటలో ఒక కట్టను యాజీ దగ్గరికి తేవాలి. యెహోవా మిమ్మును అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధానంలో ఆ కట్టను అటు ఇటు కదల్చాలి. విశ్రాంతి దినానికి మరుసటి రోజు యాజీ దానిని అలా కదల్చాలి. మీరు ఆ కట్టను అర్పించే రోజున
లోపం లేని ఏడాది పొట్టేలును యెహోవాకు హోమబలిగా అర్పించాలి. దానిలో అర్పించవలసిన నైవేద్యం 2 కిలోగ్రాముల మెత్తని గోధుమ పిండి, దానిలో నూనె కలపాలి. దాన్ని యెహోవాకు పరిమళ హోమంగా అర్పించాలి. దానితో అర్పించవలసిన పానార్పం 1 లీటరు ద్రాక్షారసం. ఆ రోజు వరకు, అంటే మీరు మీ దేవునికి ఇలా అర్పణ తెచ్చే వరకు, ఆ మొదటి కంకులు కానీ, రొట్టెలు కానీ, పేలాలు కానీ తినకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా మీ తరతరాలకు ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. విశ్రాంతి దినానికి మరుసటి రోజు మొదలుకొని కదల్చడానికి ఆ కట్టను మీరు తెచ్చిన రోజు మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. 7వ విశ్రాంతి దినానికి తరువాతి రోజు వరకు మీరు 50 రోజులు లెక్కించి యెహోవాకు కొత్త నైవేద్యం అర్పించాలి. మీరు మీ ఇండ్లలో నుంచి 2 కిలోగ్రాముల పిండితో చేసిన 2 రొట్టెలు కదల్చే నైవేద్యంగా తేవాలి. గోధుమ పిండిలో పొంగజేసే పదార్థం వేసి వాటిని కాల్చాలి. అది యెహోవాకు ప్రథమ ఫలాల నైవేద్యం. ఆ రొట్టెలతో కూడా లోపం లేని 7 ఏడాది మగ గొర్రె పిల్లలు, 1 కోడెను, 2 పొట్టేళ్లను అర్పించాలి. అది యెహోవాకు హోమబలులు. నైవేద్యాలతో వాటి పానార్పణలతో యెహోవాకు పరిమళ హోమం. అప్పుడు మీరు మేకలతో ఒక పోతును, పాపాల కోసం బలిగా 2 ఏడాది మగ గొర్రె పిల్లలను శాంతి బలిగా అర్పించాలి. యాజి ప్రథమ ఫలాల రొట్టెలతో పాటు ఆ 2 గొర్రె పిల్లలను యెహోవా సన్నిధానంలో కదల్చాలి. అది యెహోవాకు పవిత్రమైనవి, అవి యాజీవి అవుతాయి. ఆ రోజే ప్రజలు పవిత్ర సభగా సమకూడాలని చాటించాలి. ఆ రోజున మీరు బ్రతుకు తెరుగు కోసం ఏ పని చెయ్యకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా మీ తరతరాలకు ఇది ఎప్పటికీ నిలిచే ఉంది చట్టం. మీరు మీ పొలం పంట కోసేటప్పుడు పొలం కోరలను పూర్తిగా కోయకూడదు. కోతలో పరిగె ఏరుకోకూడదు. బీదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, 7వ నెల మొదటి రోజు మీకు విశ్రాంతి దినం. అది బూరలూదే జ్ఞాపకార్థ దినం. పవిత్ర సభగా సమకూరే రోజు. పొట్టేలు కొమ్మ బూరలు ఊది ఆ రోజును చాటించాలి. ఆ రోజున మీరు బ్రతుకు తెరువు కోసం ఏ పని చెయ్యకూడదు కానీ యెహోవాకు హోమం చేయాలి. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, ఈ 7వ నెల 10వ రోజు పాపాల కోసం ప్రాయశ్చిత్త దినం. ఆ రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. మీరు మిమ్మల్ని అదుపు చేసుకోవాలి. యెహోవాకు హోమం చేయాలి. ఆ రోజున ఎలాంటి పని చెయ్యకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో మీ పాపాలను కప్పివేయడం జరిగే ప్రాయశ్చిత్త దినం అది. ఆ రోజు తనను అదుపు చేసుకొని ప్రతి వారిని ప్రజలలో లేకుండా చేయాలి. ఆ రోజున ఎలాంటి పనైనా చేసిన ప్రతి వారిని ప్రజలలో లేకుండా నేనే నాశనం చేస్తా. ఆ రోజున మీరు ఎలాంటి పని చెయ్యకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం ఇది. అది మీకు మహావిశ్రాంతి దినం. అప్పుడు మిమ్మల్ని అదుపు చేసుకోవాలి. ఆ నెల 9వ రోజు సాయంకాలం నుంచి మరుసటి రోజు సాయంకాలం వరకు మీరు దానిని విశ్రాంతి దినంగా పాటించాలి. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, 7వ నెల 15వ రోజు పర్ణశాలల పండగ ఆరంభం అవుతుంది. యెహోవాకు 7 రోజులు దానిని ఆచరించాలి. మొదటి రోజున పవిత్ర సభగా సమకూడాలి. ఆ రోజు మీరు బ్రతుకు తెరువు కోసం ఏ పని చెయ్యకూడదు. ఆ 7 రోజులు మీరు యెహోవాకు హోమాలు చేయాలి. 8వ రోజున మీరు పవిత్ర సభగా సమకూడి యెహోవాకు హోమం చేయాలి. అది పండుగ ముగింపు రోజు. అందులో మీరు బ్రతుకు తెరువు కోసం ఏ పని చెయ్యకూడదు. ఇది యెహోవా నియమించిన కాలాలు. యెహోవా నియమించిన విశ్రాంతి దినాలు కాకుండా, యెహోవాకు మీరు ఇచ్చే కానుకలు, మొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు కాకుండా ఈ నియామక కాలాలలో కూడా అర్పణలు తేవాలి. పవిత్ర సభగా సమకూడవలసిన రోజులుగా వాటిని చాటించాలి. ఆ రోజులలో యెహోవాకు హోమాలను, నైవేద్యాలను,
బలులను పానార్పణాలను సమర్పించాలి. ఏ రోజు అర్పణ ఆ రోజునే తీసుకురావాలి. 7వ నెల 15వ రోజు నుంచి మీరు పొలం పంట కూర్చుకున్నప్పుడు యెహోవాకు 7 రోజుల పండగ ఆచరించాలి. మొదటి రోజు విశ్రాంతి దినం, 8వ రోజు విశ్రాంతి దినం. మొదటి రోజున మీరు దప్దప్ప పండ్లను, ఈత మట్టలను, ఆకులతో నిండి ఉన్న గొంజి చెట్లను, కాలువల దగ్గర పెరిగే నిరవంజి చెట్లను తీసుకొని రావాలి. 7 రోజులు మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో సంతోషించాలి. ఈ విధంగా మీరు ఏటేటా యెహోవాకు ఈ పండుగ 7 రోజులు ఆచరించాలి. మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచి ఉండే చట్టమిది. ఈ పండుగ 7వ నెలలో ఆచరించవలసింది. అప్పుడు మీరు పర్ణశాలలలో ఉండాలి. నేను ఇజ్రాయెల్ ప్రజలను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చినప్పుడు వారు పర్ణశాలలో నివసించేలా చేశాను. మీ తరతరాల వారు ఈ సంగతి తెలుసుకునేలా ఇజ్రాయెల్ దేశస్థులందరూ ఆ 7 రోజులు పర్ణశాలల్లోనే ఉండిపోవాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. అప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజలకు యెహోవా నియామక కాలాలు వివరించి చెప్పాడు. ఇది 23వ అధ్యాయం అండి. బేసికల్గా వాళ్ళ పండుగల గురించి మనకి నాలెడ్జ్ కనిపిస్తుంది. ఏ పండుగలు ఉన్నాయి? విశ్రాంతి దినం గురించి చెప్పారు దేవుడు. అలాగే పస్కా పండుగ గురించి, పొంగని రొట్టె పండుగ గురించి, మొదటి పంటల గురించి, పెంతుకోస్తు గురించి, బూరలూదే పండుగ గురించి, ప్రాయశ్చిత్తం గురించి, పర్ణశాల గురించి భగవంతుడు 23వ అధ్యాయంలో చెప్పారండి. సో 24వ అధ్యాయం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికే మహిమ.